సింపుల్గా ఉప్మా రవ్వ ఎలా చేయడమో చూపిస్తా. బ్యాచిలర్లకి ఇది ఇంటికాడ ఊళ్ళేరు అనుకో ఇట్లనే వండుకోవాలి. ఇక ఇదేం వడ్డది తీసేసిన. ఫస్ట్ ఉప్మా రవ్వని ఉప్మాని కాదు రవ్వని కొంచెం వేయించుకోవాలి. కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది అంతే, అందుకోసం వేయించుకోండి. స్టవ్ చిన్నగా ఉంది, పెద్దగా పెట్టిన ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే అంటుకుంటుంది కింద. తొందర అవుతుంది, ఇది కడుపు నిండినట్టుంటుంది, తిన్నట్టుంటుంది, తొందర అవుతుంది. ఏం లేదు, సింపులే. ఓకేనా? కొంతమంది ఆయిల్ వేయించుకుంటారు, మనం ఆయిల్ వేయలేము. అంతే. ఇట్లా మాడుతుంది. కొంచెం చిన్నగా పెట్టాలి స్టవ్, పెద్దగా పెట్టద్దు, చిన్నగా పెట్టద్దు, మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. దీన్ని ఏర్పడుతలేదు, దీంట్లో వస్తుందో లేదు కానీ ఇట్లా అవుతుంది నల్లగా. ఇట్లా కొద్దిగా నల్లగా అయిందంటే వేయినట్టు అంతే. ఇట్లా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లు కానీ గిన్నెలు కానీ తీసుకుని పెట్టుకోవాలి. గిన్నెలో పోసుకుంటున్నాం. గిన్నెల ఇది ఒకటి దొరికింది, ఇలా బోళ్ళల్లో. స్టవ్ చిన్నగా పెట్టి గిన్నెలు పోసుకుంటాం. పోసి పెట్టేసి మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. కాలుతుంది బాబు స్టవ్. ఆయిల్ పోస్తున్నా, చాలు, బాగా కూడా పోసుకోవద్దు. ఇక మా ఆయిల్ డబ్బా కనిపిస్తుందా? కనిపించిందా? ఫుల్ పెట్టుకొని ఏముందే ఏం లేదు, ఇంట్లో ఉల్లిగడ్డలు, ఈ పల్లీలు వేయించినావు ఉట్టిగానే, ఎట్లా వస్తుందో చూద్దామని. ఊకని లేస్తే మెత్త వేసినట్టు అనిపిస్తుంది, మంచిగా అనిపించలేదు. అందుకే సపరేట్ కొంచెం వేయించిన. ఇవి కల్యామాకులు, 2 మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇదంతే. ఏం లేదు. ఇలా దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటే కథ. కొంచెం ఆయిల్ వేయిందా, ఆయిల్ కొంచెం గరం అయినాక ఆవాలు వేసుకున్నా, కొంచెం జీలకర్ర వేసుకున్నా, చిన్నగా పెడతా. దీంట్లోనే ఉల్లిగడ్డలు ఈ అన్న కూడా సరేసిస్తా. యూట్యూబ్ ఛానళ్ళలో మస్తు ఉంటాయి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది, ఏదో వస్తుందని. బ్యాచిలర్లు అంటే అన్నీ వేయలేరుగా. పల్లీలు, ఉల్లిగడ్డ, మిరపకాయలు, అంతే. ఇక
ఓకే. దీంట్లో ఏం చేస్తామంటే ఈ కప్పు తోటి ఒక కప్పు గోధుమ రవ్వ వేసిన, దీంతో 2 కప్పులు నీళ్ళు పోస్తా. ఒకటి, 2, కొన్ని ఎక్కువ పోస్తా. బస్ ఫుల్ పెట్టేసి దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం. మా ఇంట్లో దొడ్డు ఉప్పు ఉన్నది, దొడ్డు ఉప్పు వేస్తా. ఇంతే. బస్ మూత పెట్టి పక్కన పడేసినది. మూత ఫుల్ పెట్టుకున్నాం. మసలాలు ఇప్పుడు ఇది మొత్తం. మసిలిన తర్వాత వేయించుకున్నాం కదా ముందే మనం, దీని అలా పోసి కలుపుకుంటే కథం ఉప్మా అయినట్టే. ఇన్స్టంట్, ఫాస్ట్. గరం అయినాయి నీళ్ళు. కొంచెం గరం అయినాక కొంచెం సాల్ట్ చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఇప్పుడే ఓకే, మంచిగా ఉంది సాల్ట్. దీంట్లో ఉప్పు వేసాయి ముందుగా మనం ఇట్లా వేసుకున్నాం కదా అన్నమాట. ఫస్ట్ ఇది వేయాలి, ఇట్లా కలపాలి అంతే. ఉండలు రావద్దు, గట్టిగా కావద్దండి మొత్తం. అయిపోయింది ఉప్మా. ఇంతే. కథం, ఇంతే. కొంచెం దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేయగంతే, అయిపోయినట్టే. ఇంతే, ఉప్మా రెడీ. స్టవ్ బంద్ చేసుకొని తింటే అయిపోతుంది ఇక.